శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మునిగణ నృపవర్య సంకులేంత సదసి యుధిష్ఠిర రాజసూయేషాం అర్హణముపేద ఈక్షణీయో మమ దృశిగోచర ఏష ఆవిరాత్మా. భీష్ముడు మరొక దృశ్యాన్ని తన మనసులో నిలుపుకుంటున్నాడు, గతంలో జరిగిన దాన్ని. అది ధర్మరాజు యొక్క రాజసూయ యాగం, మహాసభ. అందులో అగ్రాసనాధిపత్యం ఎవరికి ఇవ్వాలా అన్న మీమాంస వస్తే ధర్మరాజు ఏమాత్రం అనుమానం లేకుండా శ్రీకృష్ణ పరమాత్మకే అగ్రాసనాధిపత్యం ఇచ్చి ఆయన్ని పూజించి తాను తరించాడు. ఆ సభలో ఎవరెవరున్నారు? మహర్షులు ఉన్నారు, నారదాది దేవర్షులు ఉన్నారు, మరి అనేక దిక్కుల నుంచి వచ్చినటువంటి రాజులు ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మకి అటువంటి సత్కారం లభించింది. అహో రూపము ఇదేమియంచు నృపసూయాంత సభావేదికన్. అహో రూపమిదేమియంచు నృపసూయాంత సభావేదికన్. ఓహోయంచు నృపుల్ తపస్సులును ఉర్రుట్లూగుచున్ పల్క. ప్రోత్సాహ స్ఫూర్తిని ధర్మజ ప్రథమ సత్కార గ్రహీతన్ మదిన్ ఊహింతున్ అవసాన కాలమున భవ్యోంకార తత్వాత్మకున్. అయినా అవసాన కాలంలో ఆ ధర్మరాజు సభలో ఉండి అందరి చేత మన్ననలు పొందినటువంటి ఏకైక స్వరూపి అయినటువంటి అందరికీ సమస్త సృష్టికి ఆత్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని నేను ధ్యానిస్తున్నాను. క్రమక్రమంగా భీష్ముని దృష్టి ద్వంద్వ దృష్టి నుంచి అద్వైత దృష్టికి మరలి ఈ అన్నింట్లోనూ ఉన్నది ఒక్క పరమాత్మే అనేటటువంటి రూఢమైన ఆలోచనలోకి, నిర్ణయంలోకి వచ్చేశాడు. ఇప్పుడు ఇంకా గుర్తు చేసుకుంటున్నాడు. తమేమం అహం అజం శరీరభాజాం హృది హృది ధిష్ఠితం ఆత్మకల్పితానాం ప్రతిదృశమివ నైకదార్కం ఏకం సమధిగతోస్మి విధూత భేదమోహ. ఈ భేదం అనే మోహం నాకు విధూతం అయిపోయింది. నాకు అన్నింట్లోనూ, అందరిలోనూ, సమస్తంలోనూ ఈ ఎదురుకుండా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇది ఎలాంటిది అంటే, ఉన్నది సూర్యుడు ఒక్కడే, కానీ ఈ చూసే వాళ్ళందరి యొక్క కోటాను కోట్ల ప్రాణుల యొక్క కళ్ళల్లో అనేక సూర్యులు ఉన్నట్టు కనిపిస్తున్నారు, కానీ ఉన్నది సూర్యుడు ఒక్కడే. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఏ దేవుడు సర్వకాలము నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఉండుచునప్పు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఇదే చెప్తున్నాం. అరుణుడు అనేక రూపముల అందరికొక్కడే తోచినట్లు ఈ హరి తన యందే ప్రాణి నివహమ్మును కల్పన చేసి ఆత్మయైవరలునొకండే అంచు ఇప్పుడు భావము కల్గే. అరుణుడు అనేక రూపముల అందరికొక్కడే తోచినట్లు ఈ హరి తన యందే ప్రాణి నివహమ్మును కల్పన చేసి ఆత్మయైవరలునొకండే అంచు ఇప్పుడు భావము కల్గే. నశించే ద్వైతము పరముడజుండనంతుడగు బ్రహ్మమునందిపుడైక్యముందెదన్ అనుచు వాక్కు మనము ప్రాణముందు ప్రాణము పరమాత్మయందు చేర్చు మూడు పనులయందు భీష్ముండు బుద్ధి నిల్పి పాబాసెనసువుల స్వచ్ఛందమైన మరణాన్ని పొందాడు. ఆ మరణం యొక్క విధానాన్ని వర్ణిస్తోంది భాగవతం. వాక్కు మనస్సులో లీనమైపోయింది. మనము ప్రాణమందు, మనస్సు కాస్త ప్రాణంలో లీనమైపోయింది. ప్రాణము పరమాత్మయందు, ప్రాణం మొత్తం అంత ప్రాణము పరమాత్మలో లీనమైపోయింది. ఈ విధంగా మూడు పనుల్లోనూ భీష్ముడు తన యొక్క బుద్ధిని నిలిపి బాసెన్ అసువులన్ స్వచ్ఛంద వర్తనమునా. ఆ విధంగా భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని పొందాడు. కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టి
వృత్తిభిః ఆత్మన్యాత్మానమావేశ్య సోంతశ్వాస ఉపారమతు.